ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరికీ కూడా మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో టేస్టీ మరియు హెల్దీ రెసిపీ ఏం చూపించబోతున్నారండి? గుర్రానికి దానాగా వేసే ఉలవల లడ్డు మనిషికి మంచి బలాన్ని ఇవ్వడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓకే, మరి సుమారుగా 100 గ్రాముల ఉలవలు తీసుకుంటే 320-325 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. కోడి మాంసం కంటే 3 రెట్లు బలం ఎక్కువ. ఉలవలు 100 గ్రాములు తీసుకుంటే 23% ప్రోటీన్ ఉంటుంది. ఈ ఉలవల్ని మరి పంచదార బెల్లం వాడకుండా మన పద్ధతిలో ఖర్జూరం తేనె లాంటి అయితే తీపి కొరకు వాడుతుంటాం. వీటి సహాయంతో గనక ఉండ చేసుకోగలిగితే ఈ ఉలవల లడ్డు తినేసరికి మన శరీరానికి కావలసిన ఎనర్జీ 2-3 రెట్లు ఎక్కువ రిలీజ్ అవ్వడానికి ఉలవలు బాగా ఉపయోగపడతాయి. లడ్డు తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. ఉలవల లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన ఉలవలు 1 కప్పు, తేనె 1/2 కప్పు, బాదం పప్పు ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పిస్తా పప్పు ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, యాలకు పొడి కొద్దిగా. ముందుగా మనం 6-7 గంటలు నానబెట్టిన ఉలవల్ని నీళ్ళల్లోంచి తీసేసి మెత్తటి కాటన్ టవల్ పైన ఆ ఉలవలను పోసేసి తడిపోనివ్వాలి. ఇంకేదైనా పొరపాటుని తడి ఉంటే తుడిచేసేయాలి. ఫ్యాన్ కింద ఆరపెట్టేస్తే వేపించి పొడి చేసుకోవాలి కాబట్టి తడి ఉండకూడదు. అలా నానబెట్టి ఆరబెట్టిన ఉలవల్ని మనం బాండీలో వేసుకుని సన్న సెక్క మీద దోరగా వేగనివ్వాలి. లడ్లకి అన్ని మనం ఎలా వేపుతామో చూడండి. వేగినప్పుడు అలా టపటప పేలుతుంటాయి మధ్య మధ్యలో. అదే గుర్తు వేగిన దానికి. ఆ తర్వాత మెల్లగా ఉలవలను కొద్ది గోరువెచ్చగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా ఉలవల పిండి మనం సిద్ధం చేసుకుంటాం. ఈ ఉలవల లడ్డుకి మనం తేనె తీసుకున్నాం కదా, ఆ తేనెను ఒక బాండీలో వేసేసి సన్న సెక్క మీద కొద్దిగా తేనె వేడెక్కనిస్తాం. కొద్ది వేడెక్కేసరికి తేనె అట్లా నురుగొచ్చేస్తుంది పాకం లాగా. అందులో యాలకు పొడి వేసేసి స్లోగా ఆ ఉలవల పొడి వేసేసి మెల్లగా ఉండలు కట్టకుండా అలా తేనెలో ఆ ఉలవల పొడి కలిసేటట్లు గరిటతో కదుపుకుంటూ అట్లా వేయాలి. అలా పూర్తిగా ఉలవల పొడి అంతా కలిసిన తర్వాత ఫైనల్గా అందులో 3 రకాల డ్రై నట్స్ మొక్క చెక్కలు మనం ఏవైతే చేసుకున్నా వాటిని వేసేసి ఈ లడ్డుల పిండిలో కలిపేసేయాలి. దాన్ని పొయ్యి మంచి దింపి కొద్దిగా చల్లారిన తర్వాత ఉలవల లడ్లు మనం అలా చేసేసుకుంటాం. ఒక నిమ్మకాయ సైజు ఉండల్లో మనం అట్లా చేసుకుంటే బాగుంటుంది. భోజనం అయిన తర్వాత వేరే వేరే స్వీట్స్ తినే బదులు ఇలాంటివి తింటే టేస్ట్ బాగుంటాయి, ఆరోగ్యానికి లాభాన్నిస్తూ మంచి బలాన్ని ఇస్తాయి. గర్భిణీలకి గర్భం వచ్చింది అనే ఆనందం లేకుండా పాపం వికారము వాంతులు సుఖము లేకుండా చేసేస్తుంది. ఎంత హాయిగా ఉండేవాళ్ళం గర్భం వచ్చాక నా కర్మేంటి ఇట్ట పట్టింది అని చాలా మంది ఫీల్ అవుతుంది. ఎందుకంటే తినలేరు, తాగలేరు, ఏది వాసన వచ్చినా కూడా వాంతి వచ్చేస్తూ ఉంటారు. కూర్చోటానికి లేదు, పడుకోవటానికి ఉండదు, ఏది తినబుద్ధి కాదు. మరి అలాంటి వికారం నుంచి బయటపడటానికి తాటి బెల్లంతో చేసే అల్లం మురబ్బా స్పెషల్ గా ఉపయోగపడుతుంది. మామూలు బెల్లం చాలా మంది చేస్తారు. పూర్వం రోజుల్లో గర్భవతులకి తాటి బెల్లం అనేది కంపల్సరీ పెట్టేవారు. ఎందుకు తాటి బెల్లం ఎప్పుడు తినాలి అంటే తాటి బెల్లములో ఐరన్ కంటెంట్ మన బాడీకి కావాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంత హైయెస్ట్ ఐరన్ ఉన్న నెంబర్ 1 ఆహారం తాటి బెల్లం. బి కాంప్లెక్స్ విటమిన్లు B1, B2 ఇవి మనకు కావాల్సిన దానికంటే 5-10 రెట్లు ఎక్కువ ఇందులో ఉంటాయి అన్నమాట. అందుకని ఇది స్పెషల్ గా తాటి బెల్లం గర్భవతులకు అతి ముఖ్యమని చెప్పొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళు ఇందాకటి నుంచి మీకోసమే ఎదురు చూస్తా ఉంటారు. వీళ్ళ ప్రాణాలని కాపాడింది మీరేనట కదయ్యా. మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఉన్నారు. అవసరం లేదో. పోనివ్వండి.
గుడిలో చేసిన తప్పుకి అందరికీ చెడ్డైపోయినాను. పెద్దయ్యని మంచిగా చూసుకుంటే చెడు తొలగిపోయే ఛాన్స్ ఉంది. ఏంటి ఇక్కడ ఆగిపోయావు? నేను చూసుకుంటా అన్నావుగా, తీసుకెళ్ళు. మో, నీకు కొంచెం అన్న బుద్ధుండాదా? మనోళ్ళెవరైనా ఆసుపత్రి నుంచి ఇంటికొస్తే దిష్టి తీసి ఇంట్లోకి పిలుచుకోవాలా? పోయి తీసుకురా. పోమ్మా. కుట్లేసిండే తావా, నీకేమన్నా నొప్పిగా ఉందప్పా? అలాంటిదేం లేదు సిస్టర్. యో, నన్ను అట్లా పిలవద్దు. నా పేరు పద్మావతి. నొప్పేం లేదు పద్మావతి గారు. మో, ఇంకెంతసేపు? వస్తున్నా వస్తున్నా. రా బిరాన్ రా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ల దిష్టి, వీధిలో వాళ్ల దిష్టి, అందరి దిష్టి పోవాలి. చూసావా రాజు, ఎవరైతే అమ్మా నాన్నని విడదీశారో ఇప్పుడు వాళ్లే హారతిచ్చి వీళ్ళిద్దరినీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొండమ్మా, నువ్విక్కడ? లోకేశ్వరి అక్కని ఎంకరేజ్ చేయడానికి వచ్చిందేమో బావగారు. ఏమే, మోడలింగ్ అంటే వద్దని బుద్ధి చెప్పడానికి వెళ్ళిందానివి ఇప్పుడు దీంతో పాటు చేరి మా అందర్నీ మోసం చేస్తావా? అయితే ఇంతకాలం ఇదిలా తైతక్కలాడ్డానికి అసలు కారణం నువ్వన్నమాట. దీనికదే ముందు నిన్ను కొట్టాలి. మేడం, షో జరుగుతుంటే ఏంటి న్యూసెన్స్? సెక్యూరిటీ! ఏ ఆపవయ్యా నువ్వు నీ బోర్డ్ ఇంగ్లీషు. ఇది మిస్ హైదరాబాద్ కాంపిటీషనా లేక మిస్సెస్ హైదరాబాద్ కాంపిటీషనా? పెళ్ళైన దాన్ని, ఓ బిడ్డకు తల్లైన దాన్ని తీసుకొచ్చి మిస్ హైదరాబాద్ కాంపిటీషన్ స్టేజ్ ఎక్కిస్తావా? లోకేశ్వరికి పెళ్ళవడం ఏంటండి? ఆవిడికి పెళ్లి కాలేదని చెప్పారు. ఫ్యామిలీ మెంబర్స్ అయిన మమ్మల్నే మోసం చేసింది. మీకు అబద్ధం చెప్పడం పెద్ద మ్యాటరా? ఏంటి లోకేశ్వరి ఇది? నిన్ను నమ్మిన మమ్మల్ని చీట్ చేస్తావా? అత్తయ్య, అసలు ఏం జరిగిందంటే లోకేష్. ఏంటే జరిగేది? నోరు మూసుకో. ఇక నీతో గాని దాంతో గాని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మా ఇష్టాన్ని కాదని మీరిద్దరూ రోడ్డెక్కారో అప్పుడే
అప్పుడే అంతటితోనే మీకు మాకు సంబంధం తెగిపోయింది. ఇక నుంచి మీరిద్దరూ మా ఇంటి కోడళ్ళు కాదు, నా బిడ్డలిద్దరికీ భార్యలు కాదు. నువ్వు నన్ను కూడా మోసం చేస్తావని నేనెప్పుడు అనుకోలేదు గుండమ్మ. అది కాదండి. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. పదన్నా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమే వచ్చిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదే. వాళ్ళు ఎంతసేపు ఉంటారో కూడా తెలియడం లేదు. అమ్మా, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఏదో ఒకటి చేస్తాను, ముందు ఆలోచించనివ్వు. ఏమో ఏం చేస్తావో ఏమో. ఏదోటి చేస్తా అంటాం తప్ప ఇంతవరకు చేసిందేమీ లేదు. అయినా ఇలా జరుగుతుందని నాకు మాత్రం తెలుసా? ఉన్న పళ్ళంగా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే నేనేం చేయను? హలో, చెప్పండి. మైథిలి గారు, మీ ఇంటి ముందున్నాను, ఒకసారి బయటికి రండి. ఇప్పుడే వస్తున్నాను. ఎవరు? ఆ దొరబాబేనా? దొరబాబా? అదేలే, గిరిబాబు. అవును. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళడం అవసరమా? అమ్మా ప్లీజ్, ఆయన నాకు ఉద్యోగం ఇప్పించిన వ్యక్తి. ఎందుకు పిలుస్తున్నారో ఏంటో ఒక్కసారి అడిగి వస్తాను. అబ్బో, చిన్న ఉద్యోగం ఇచ్చినందుకే వాడి దగ్గర కట్టు బానిసలా మారిపోయింది. హల్వారాజుతో నీ పెళ్ళవని అప్పుడు చెప్తాను వాడి సంగతి, నీ సంగతి. రండి రండి, నమస్తే, రండి. ఏంటి రమ్మని ఫోన్ చేశారు? ఈరోజు మీ ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారంట కదా? అవునండి. బ్యాడ్ లక్, ఆర్డర్ ఇచ్చిన బొమ్మలు ఇంకా రాలేదండి. ఆ విషయం నాకు తెలుసండి, అందుకే మీకోసమే బొమ్మల కొలువుకి సరిపడా బొమ్మలు తీసుకొచ్చాను. సాయి, త్వరగా వచ్చేయ్. నిజమా అండి? ఈ బాక్స్లో బొమ్మలున్నాయా? అవునండి, మీకోసమే తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ ఆపద నుంచి ఎవరు గట్టెక్కిస్తారా దేవుడా అని వేడుకుంటే నా మొర ఆలకించి ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్టున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచే, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా. వచ్చిన గెస్ట్లందరి ముందు పరువు ఎక్కడ పోతుందో అని ఎంతో భయపడ్డానండి. మీ వల్ల నాకు టెన్షన్, భయం మొత్తం పోయాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ డబ్బు తీసుకోవచ్చా? తొందర ఎందుకు, ముందు చదవనివ్వండి ప్లీజ్. చదవండి చదవండి. అంత బాగానే ఉంది జేకే. లేదు రోసి, అంటే మహాదేవి గారిని మోసం చేసినట్టు మనల్ని కూడా మోసం చేస్తున్నారన్నమాట, రైట్?
ఏం మాట్లాడుతున్నారు? మా అత్తగారిని మేం మోసం చేయడం ఏంటి? మీరు చేస్తున్నది మోసం కాదు అని మేము అనుకోవాలంటే ఇలాంటి కాపీ ఇంకొకటి కావాలి. అప్పుడే మేం నమ్ముతాం. లేదు, కావాలంటే ఫోన్లో ఫోటో తీసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. రోజీ, ఫోన్లో ఫోటో తీసుకో. అమ్మాయి, ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? మా ఇంటికొచ్చి మా అమ్మాయి మీద చేయి చేసుకుంటావా? మీరు వద్దు, మీ డబ్బు వద్దు, ముందు బయట పండి. బయటికి వెళ్లాల్సింది మేం కాదు వైదికమ్మా, మీరు. నువ్వు పున్నమి? అవును, పున్నమిని. పృథ్వీ, నువ్వు పున్నమితో చేతులు కలిపావా? లేదు జాబల్లి, చెడుని ఓడించడానికి మంచితో చేతులు కలిపాను. అన్యాయాన్ని అంతమొందించడానికి న్యాయం వైపు నిలబడ్డాను. అది నా వృత్తి ధర్మం, పాటించాను. మా నాన్నని నానమ్మని మోసం చేసి కట్టుబట్టలతో బయటికి పంపిస్తారా? మీరు చేసిన మోసాన్ని మోసంతోనే మోసం చేయాలనుకున్నా చేశాం. ఇప్పుడు ఈ ఆస్తి మీద మీకెలాంటి హక్కు లేదు. ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు. బయటికి వెళ్ళండి. ఇప్పుడు కనుక మనం బయటకు వెళ్ళకపోతే ఈ పృథ్వీ గడు పెంట చేస్తాడు. పైగా వీడు చదువుకున్న లాయర్. ఇప్పుడేం మాట్లాడకుండా ముందు సైలెంట్గా బయటకు వెళ్ళిపోదాం. పున్నమి, కనీసం బట్టలైనా తీసుకుంటాం. తీసుకొని పున్నమి, వాళ్ళు చేసినట్టే మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది. తీసుకెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను బతికుండగా అది ఎలా జరుగుతుందనుకున్నావు? ఒకవేళ జరిగినా నిన్నెలా బతకనిస్తాననుకున్నావు? వజ్రపాటి వంశానికి ఒక్కడే వారసుడు, అది యువరాజే. యువరాజే యువరాజే యువరాజ్, కేదార్ షెట్ వదులు. నీకే చెప్తుంది, వదులు. మిమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. చేసింది చాలు, మీ వల్ల జరిగింది చాలు. ఇంట్లోంచి బయటికి పోండి. మళ్ళీ ఈ గడపలో అడుగు పెడితే ప్రాణాలు తీస్తా. యువరాజ్, ఆవేశపడకు, కూర్చొని మాట్లాడుకుందాం. మాట్లాడిన పనులు, చేసిన పనులు చాలక్క. నువ్వు ఇంకేం మాట్లాడుకో. నేను వచ్చాను కదా, నేను చూసుకుంటా. ఏంట్రా చెప్తుంటే ఇంకా ఎక్కడ నిలబడ్డారు? మర్యాదగా పోతారా? మెడ పట్టుకొని బయటికి గెంటేమంటారా? ఉండి బయటికి. ఆవేశపడకు యువరాజ్, ఆ తర్వాత బాధపడేది నువ్వే. శివరాజ్, ఒక్కసారి నేను చెప్పేది విను. బయటికి పొమ్మంటే ఇంకా ఈ డిస్కషన్స్ ఏంట్రా? ఏంటక్క, ఏంటి? వాడిని బయటికి పంపిస్తున్నందుకు నన్ను కొడతావా? కొట్టు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు?
ఎందుకు ఈ అక్క మనసు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఏం అర్థం చేసుకోవాలక్క? చెప్పక్క, ఏం అర్థం చేసుకోవాలి? నీ జైల్లో ఉన్నానని తెలిసి వీళ్ళకి పెళ్లి చేసావు. అసలు నేననే వాడిని ఒకడున్నానని మర్చిపోయి వీళ్ళతో సంతోషంగా సంబరాలు చేసుకున్నావు. ఇప్పుడు నేను బతికే ఉన్నానని తెలిసి కూడా నువ్వు వీడికి కంపెనీ ఇస్తున్నావు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? యువరాజ్, కౌశికిని ప్రశ్నించే హక్కు నీకు లేదు. సరే, లేదు. పోనీ మిమ్మల్ని ప్రశ్నించవచ్చా? చెప్పండి. మిమ్మల్ని అడిగితే సమాధానం చెప్పగలరా? చెప్పే ధైర్యం మీకుందా? చెప్పండి. చెప్పే ధైర్యం మీకుందా? అబ్బోడా, ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తా ఉండవురా? ఇంకేం చేయమంటావమ్మా? నా వాళ్లే నాకు అన్యాయం చేస్తూ ఉంటే, నా వాళ్లే నా గుర్తింపుని చెరిపేస్తుంటే ఇంకేం చేయమంటావు? అయినా నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి మాటలతో చెప్తున్నా. యువరాజ్, హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావు. నువ్వు మాట్లాడుతుంది అక్క గురించి అని గుర్తు చేసుకో. అక్కేంట్రా అక్క? నీ తోడబుట్టిందా? మీ నాన్న తోడబుట్టినోడి పుట్టిందా? వరసలతో పిలిస్తే వారసత్వం ఇస్తారనుకుంటున్నావా? అయ్యో, అబ్బోడి అర్థం లేని ఆవేశంతో కేదార్ ఆయన కొడుకే అన్న నిజాన్ని బయట పెట్టేసేలా ఉన్నాడే. శ్రీనివాస, కాపాడయ్యా సామి. వీని నెత్తిన పెట్టుకుని ఊరేగుతావో, నీ ఆస్తి ఇచ్చుకుంటావో నాకు తెలీదు, కానీ నా గుర్తింపునిస్తానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కేదార్, నువ్వు ముందు సంతకం చేయి. అక్క అక్క నాకు నా గుర్తింపుకి అడ్డుగా నువ్వు వస్తానంటే నిన్ను చంపడానికి కూడా వెనకండక్క. నాకు అడ్డు రాకు. యువరాజ్, నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా? అబ్బోడా, ఏమండి, ఏంటండి మీరు చేస్తున్న పని? గన్ డౌన్ చేయండి ప్లీజ్. నువ్వు నాది అని విర్రవీగుతున్న డబ్బు, ఆస్తి, అంతస్తు, నువ్వు పొగరుగా చెప్పుకునే నీ ఇంటి పేరుకొచ్చిన గౌరవం, 10 మందిలో నీకుండే మర్యాద అన్నీ సంపాదించింది వదినే అని మర్చిపోకు యువరాజ్. ఎందుకంటే ఒక్కసారి వదిన నువ్వు తన తమ్ముడివి అని మర్చిపోతే అప్పుడు నీ బతుకేంటో నీకు అర్థమవుతుంది. తోడబుడితేను లేదా తండ్రికి తోడబుట్టిన వాడి కడుపున పుడితేను తమ్ముడి వైపోవు యువరాజ్. మనసు అర్థం చేసుకొని మర్యాదిచ్చి నలుగురిలో అక్క గౌరవాన్ని కాపాడినవాడు తమ్ముడవుతాడు. ఇవాళ పదవిని కాపాడుకొని ఏం కోల్పోయావో నీకర్థమైన రోజు అప్పుడు ఈ పని ఎందుకు చేశానా అని జీవితాంతం బాధపడతావు. అమ్మే, అబ్బోడు ఏదో ఆవేశంలో ఇట్ట చేసుండాడు. వాడు చేసింది తప్పే. ఇంకొకసారి ఇట్ట చేయకుండా నేను చూసుకుంటాను. అబ్బోడా, పిచ్చిగాని పట్టుండదారా? కోపం వస్తే ముందు వెనక ఏమి ఆలోచించవా? మళ్ళీ నిషే అబ్బోడిని లోపలికి తోలుకొని పోండే. యువరాజ్,
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు ఏడుస్తావు? అలాంటిదేం లేదు. మీ అన్నయ్యని ఇలా చూసి ఎమోషనల్ అవ్వకు. నాకేమైందనే? నీకేం కాలేదన్నయ్య. స్వర్గంలో ఉన్నావు బాబా. ఇప్పుడే రంభ డాన్స్ చేసి వెళ్ళింది. నెక్స్ట్ మేనక వస్తుంది. మీ వెటకరాలు చాలే. పొరపాటున అన్నయ్య చేసిన పనికి మీరిలా దెప్పి పొడవాల్సిన అవసరం లేదు. అక్క, ఆనియన్స్. అన్నం పెట్టకుండా ఇది పెడితే కడుపు నిండిపోతుందా? తాగుడు అలవాటు లేనోడు ముందు ఆనియన్స్ తింటే వికారం పోతుంది, లేదంటే తల తిరిగినట్టు ఉంటుంది. సరే, నేను అన్నం పెట్టుకొస్తాను. అమృత, తీసుకో. జాగ్రత్త. ధూపం కొంచెం దగ్గరగా పెట్టు. దోమల కోసం పెట్టినట్టు ఉంది. ఏంటి పొగ? ఏమన్నా కాలిపోయిందా? నా ఒళ్ళు కాలిపోతుంది నువ్వు చేసిన పనికి. మీ అన్నయ్యకి పచారీ కొట్టు కాలిన సంఘటన గుర్తొస్తుందేమో. ఇప్పుడు ఆ సంగతి ఎందుకు శివ? ముందు అన్నయ్య కడుపు నింపాలి. ఈయన గనక తాగకపోయి ఉంటే శుభ్రంగా అందరూ కడుపు నిండా భోజనం చేసేవాళ్ళు. రేపొద్దున లేవగానే మీరందరూ ఖచ్చితంగా క్లాస్ పీకాలు చెప్తున్నా. లేదంటే ఈ తాగుడు మహా చెడ్డ అలవాటు. దానికి ఒక్కసారి బానిసయ్యారనుకో, మల్లికార్జున మావేలాగా మీ అన్నయ్య కూడా తయారవుతాడు. నేను తాగను, నాకు అలవాటు లేదు. ఫుల్గా తాగి తాగనంటే ఎలా అవుతుంది? శివ, నువ్వు ఒక నిమిషం ఆగు. నువ్వేమనుకోదినా, ముందు అన్నయ్యని తిన్నెవ్వు. పాపం ఎంత ఆకలితో ఉన్నాడో ఏమో. అన్నయ్య, నల్లని కను పాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెల అనంతం. ఇది వెలుతురు వెంట పయనం, వేడి చెమ్మతో కరిగిన నయనం, గుండె నిండిన రక్త సంబంధం. అన్న అమ్మగా మారిన తోడబుట్టిన వాళ్ళు ఇంత ప్రేమగా ఉంటారని మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్న భూమి అంత గొడవ చేసింది కదా, ఇంటికెళ్ళాక అమ్మ ఏం అనలేదా? తైతక్క పర్సనాలిటీ వీక్గా కనిపిస్తుంది, కానీ మెంటలీ చాలా స్ట్రాంగ్. నిన్న నేను తిట్టానని రాత్రి భోంచేనని కూర్చుంది. అంటే భూమి ఏం తినలేదా? పస్తులతో పడుకుందా? పద్ధతిగా వినమని చెప్పాను, వినలేదు. అందుకే నా స్టైల్లో నేను చెప్పాల్సి వచ్చింది. ఏం చేసావు సోదరా? ఏముంది, ఎత్తుకొచ్చి కూర్చోబెట్టాను. ఎత్తుకున్నావా? ఆరా ఎలా ఎత్తుకుంటావు? ఆ అమ్మాయి ఏమనుకుంటుంది సోదరా? రే రే రే, నువ్వెందుకురా అంత టెన్షన్ అవుతున్నావు? అంటే మామూలుగా నువ్వు ఏ అమ్మాయిని టచ్ చేయవు కదా, అలాంటిది భూమిని ఎత్తుకున్నావంటే నమ్మబుద్ధి కాక. భోజనం చేయమని మర్యాదగా చెప్పాను, వినలేదు. ఇంకా చేసేదేం లేక
ఎత్తుకొచ్చి కూర్చోబెట్టాను. అలా ఎత్తుకున్నప్పుడు నీకేమైనా అనిపించిందా? నాకేమనిపిస్తుంది? ఏదేమైనా నువ్వు అలా ఎత్తుకోవడం తప్పు సోదరా. తెలిస్తే తన వాళ్ళు ఏమనుకుంటారు? తన వాళ్ళు ఎవరు లేరు కదా. వాళ్ళు ఏమనుకుంటారు అంటున్నావు? ఎవరున్నారా? తనని చిన్నప్పుడు కాపాడింది నువ్వే అన్నయ్య. ఆ విషయం తెలియక తను ఎవరో అనుకుంటున్నావు. ఉంటానన్నయ్య, ఎందుకుంటారు? సొంత వాళ్ళే ఉండాలా ఏంటి? తను అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఎవరొకరు ఉంటారు కదా. వాళ్ళెవరో నీకు బాగా పరిచయం ఉన్నట్టు చెప్తున్నా. తెలుసా ఏంటి? చచ్చా, నాకు ఆ తైతక్క సంగతే సరిగ్గా తెలీదు. ఇంకా వాళ్ళ సంగతి ఏం తెలుస్తుంది? ఈ చిన్న బుర్రతో ఆలోచించి గెస్ చేశా అంతే. ఎందుకో నువ్వు తైతక్క విషయంలో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అది ఏంటి మ్యాటర్? చచ్చా, నీ తమ్ముడు నిప్పు సోదరా. అలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పు. నా మనసులో ఉన్న మాట ఇంకా తనకే చెప్పలేదు. తనకే చెప్పకుండా నీకేం చెప్పను? ఎలా చెప్పను? హలో పూరి. పూర్ణి కాదు, నేను. తన ఫోన్ నుంచి నువ్వు కాల్ చేయడం ఏంటి? మీకో గుడ్ న్యూస్ చెప్దామని. కాల్ చేసి చెప్పాలా వద్దా అంటావేంటి? మీ చెల్లెలి ఫోన్ నుంచి చేశానని మీరు ఫీల్ అవుతున్నారు కదా. నా టైం వేస్ట్ చేయడమే నీ పనా? హలో, మీ చెల్లెలు క్లాసికల్ డాన్స్ చేస్తోంది, వచ్చి చూస్తారేమోనని కాల్ చేశాను. నేర్పించేది నువ్వు, చేసేది తను. ఇంకా నేనొచ్చి చేసేదే ఉంది. తర్వాత కాలేజ్ వాళ్ళు వీడియో పంపిస్తారు కదా, అప్పుడు చూస్తానులే. మీకసలు బొత్తిగా కళాభిమానం లేదు. ఉందని మెడలో బోర్డు వేసుకొని తిరగమంటావా? ఆ ప్రోగ్రాం చూసుకొని త్వరగా వచ్చేయండి. లేదు, రాత్రికి కాలేజ్ అరుగుల మీద పడుకుని ఉదయం వస్తాం. ఏయ్ తైతక్క. ఏంటి తలతిక్క? ఇంటికొచ్చాక చెప్తా నీ సంగతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తిరుగుతారు వదినా, ఎక్కడికైనా తిరుగుతారు. ఆ రోజు గుడిలో కనిపించినప్పుడే చెప్పాను, నా భర్త జోలికొస్తే మర్యాదగా ఉండదని. ఆయన్ని ఇంటికి రప్పించుకున్నావంటే నేనేమనాలి? మీరా మర్యాదగా మాట్లాడు. తన తప్పేం లేదని చెప్తున్నా కదా. ఏంటి గొంతు లేస్తోంది? ఇది ఆయన వరకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా. తన చెల్లెల్నిలా బాధ పెడుతున్నందుకు నిన్ను షూట్ చేసి పరేస్తాడు. ఆఫీస్కి వెళ్తున్నారంటే నిజమే అనుకున్నాను. మీరు వచ్చే ఆఫీస్ ఇదా? ఆయన నిన్న మొన్నటి వరకు బానే ఉన్నారు. ఇంతలోనే నా మొగుడిని ఇంతగా మార్చేసావంటే నువ్వు మామూలు ఆడదానివి కాదు, పెద్ద వగలాడివి. ఈ కళలన్నీ తెలియవు కాబట్టే ఇన్నాళ్ళు నీతో బాగున్నాడని నువ్వనుకున్నావు మీరా. ఈ రాకపోకలన్నీ ఇప్పటివి కావు. ఈ బాగోతం ఎప్పటినుంచో సాగుతోంది. దయచేసి అలా మాట్లాడకండి. లేని నిందలు నా మీద వెయ్యకండి. మీకు దండం పెడతాను. నార్మల్ నువ్వు అబద్ధం చెప్పినా నీ నుదుటన జరిగిన కుంకుమ అబద్ధం చెప్పదు.
రానివ్వకుండా ఎలా ఉంటుంది మీరా? చెప్పాను కదా, ఈ బంధం ఇప్పటిది కాదు అని. నీలాంటి దాన్ని మాటలతో కాదే, రోడ్డు మీదకి తీసుకెళ్లి 4 తగిలించాలి. ఏంటి అరుస్తున్నారు? దీన్నంటే మీకు రోషం వస్తుందా? హుస్సేన్, నా భర్తని నీ చుట్టూరా తిప్పుకొని నాకు నా పిల్లలకి అన్యాయం చేస్తావా? ఇలాంటి దాన్ని పెట్టుకొని ఎలా ఉంటున్నారండి కాలనీలో? నా భర్త దీని ఇంటికి వచ్చాడంటేనే మీకు అర్థం కావట్లేదా ఇక్కడ ఏం జరుగుతుందని? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీని అర్థం ఏంటో తెలుసా? మనిద్దరం ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు అని మన బంధం గురించి తాళి చెప్తుంది. ఈ తాళి ఎప్పటికీ నీ మెడలోనే ఉండాలని చెప్తుంది. మరొకరి మెడలో తాళి కట్టొద్దని నాకు చెప్తుంది. అవని, ఈ మధ్య చాలా మంది ఈ తాళి బరువుగా ఉందని తీసి పక్కన పెడుతున్నారు. అలాంటి వారందరికీ చంపదెబ్బ లాంటి సమాధానం నువ్వు. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో. తాళిని దూరం చేసుకునే అవసరం నాకు రాకూడదు. దీనిని నేనెప్పటికీ కాపాడుకుంటాను. ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో. ఏమో ఏమో నువ్వే నేనేమో. ఇంటి ముందుకు రాగానే ఇలా జరిగిందంటే ఇంట్లో ఏదో జరగబోతుందని మనసుకి కీడుగా అనిపిస్తుంది బావా. అలాంటి అపోహలేమీ పెట్టుకోవద్దు. నువ్వు నిండావేమో. నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో. నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో. ఏమో ఏమో ప్రేమేనే ఏమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
ఈ రాక్షసి డైరీని చూసేసింది. ఇది ఆఖరి పేజీని ఖచ్చితంగా చింపేస్తుంది. ఇది ఆపడం ఎలా? వద్దు మను, ప్లీజ్. ఓసై అరుంధతి, ఇంట్లోకొచ్చావని సంతోషపడకుండా ఇలాంటి పనులు చేయడం అవసరమా? నా నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి ఈ సెటప్ అంతా బానే పెట్టావే, కానీ ఏం చేద్దాం, పాపం నీ బ్యాడ్ లక్ ఇది నా కంట పడింది. ఇంకెవరి కంట పడకుండా నేను చేస్తాను కదా. నీ స్ట్రెస్ ని నేను తగ్గిస్తాను. వద్దు వద్దు వద్దు. మనోహరి 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 మనోహరి. ఇక్కడేం చేస్తున్నావు? అమర్, నా ఛార్జర్ వర్క్ అవ్వకుంటే నీ ఛార్జర్ తీసుకుందామని వచ్చాను అమర్. రాతోడికి చెప్తే కొత్తది కొనుక్కొస్తాడు కదా. ఇద్దరిది ఒకటే ఛార్జర్ కదా, మళ్ళీ ఎందుకు కొత్తది కొనవని. నాకు నా వస్తువులు ఆరు కాకుండా వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం నచ్చదు. ఐ హోప్ యు అండర్స్టాండ్. చార్జర్ కూడా నాతో షేర్ చేసుకుని నువ్వు నాతో లైఫ్ షేర్ చేసుకునేలా నేను చేస్తాను అమర్. చూస్తూ ఉంటా. ఇట్స్ ఓకే అమర్, కొత్త తెమ్మని చెప్తానులే. మనోహరి, డైరీ. సారీ అమర్, మర్చిపోయాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మయ్యా, ప్రస్తుతానికైతే డైరీ చూడలేదా? ఎలాగోలా అమర్తో ఈ లాకర్ నంబర్ చెప్పించాలి. అమర్, నీతో ఒక 2 minutes మాట్లాడాలి. అదే 6 అస్థికలు కలపడం గురించి. ఏంటి మనోహరి, ఎప్పుడూ లేని 2 రోజుల నుంచి పదే పదే అస్థికల గురించి మాట్లాడుతున్నావు? అంటే అమర్, అస్థికలు కలిపితే కానీ ఆత్మ శాంతించదని తెలిసినప్పటి నుంచి నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను. ఎంతైనా నా ప్రాణ స్నేహితురాలు కదా మరి. పైకి సాగనంపుదామని చిన్న ఆశ. అయినా అస్థికలు లాకర్లో ఉంటాయని చెప్పావు కదా, అంటే అక్కడ చాలా అస్థికలు ఉంటాయి కదా అమర్. అందులో ఏ లాకర్లో మన వాళ్ళ అస్థికలు ఉంటాయని మనకెలా తెలుస్తుంది? నంబరింగ్ ఉంటుంది మనోహరి. ఆహాహా, అంటే
ఎలా అమర్? నంబరింగ్ 1 2 3 4 అలానా? ఇంతకీ మనకే నెంబర్ వచ్చిందా అమర్? అని జస్ట్ జనరల్ గా అడిగాను అమర్. 302 302 302 302 302. ఎస్. సరే అమర్, నువ్వు అస్థికలు కలపడం గురించి ఆలోచించు. ఏమండి, అక్క అస్థికల్ని మామూలు నదిలో కాకుండా కాశీకి వెళ్ళి గంగలో కలుపుదామండి. అంటే అత్తే చెప్పింది. అక్క మీతో కలిసి కాశీకి వెళ్ళాలని చాలా ఆశపడిందంట. అదేమో కుదరలేదు. కనీసం అక్క అస్థికలైనా కాశీలో కలుపుదాము. ఏమంటారు? అదే ఆరు కోరికైతే అస్థికల్ని కాశీలోనే కలుపుదాం. సరే అమర్, అలానే చేద్దాం. దాని అస్థికలు నేను కొట్టేస్తుంటే ఇక మీరెక్కడ కలుపుకుంటానంటే నాకేంటే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మావయ్య, అదంతా పచ్చి అబద్ధం. తల్లి మీద చెయ్యేస్తావా? నీ తల్లి మీద చెయ్యేస్తావా? రేయ్, ఎంత నమ్మించావురా? మా తమ్ముడిని నమ్మించావు, నన్ను నమ్మించావు. నీలాంటి వాణ్ణి క్షమించకూడదురా. మా ఇంటి ఆడపిల్ల మీదే చెయ్యేసేంత ధైర్యం వచ్చిందారా నీకు? నిన్ను తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే తప్పురా. ఆశతో చేస్తే అది నేరం, అత్యాశకు పోతే అది క్షమించరాని నేరం రా. నీ స్వార్థానికి నా బిడ్డ జీవితం నాశనం చేయాలని చూసింది చాలక నన్ను, నా కుటుంబాన్ని మోసం చేస్తావా? కన్న తల్లి మీద కూడా చెయ్యి వేశావు అన్నప్పుడే నీకు బ్రతికే అర్హత పోయిందిరా. ఎందుకు? అభిమానాలతో, ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూసే నీలాంటి వాళ్ళని చంపేయాలరా. చంపే నన్నవాణ్ణి, చంపే. ప్రాణం పోసే అమ్మతనం ఉండే ఆడపిల్లే నీ ప్రాణం తీసేయమంటుందంటే నీలాంటి వాడికి బ్రతికే అర్హత లేదురా. రఘురామ్ గారు, అలాంటి నీచుణ్ణి చంపిన పాపం మీకెందుకండి? ఆ రక్తపు మరకలు మీకంటకూడదనే పోలీసులకి ఫోన్ చేశాను. లేదు జానకి, నా బిడ్డని నాకు శత్రువుని చేసిన వీణ్ణి
నా చేతులతో నేనే చంపాలి. సార్, వాడి సంగతి మేము చూసుకుంటాం, మాకు వదిలేయండి. కానిస్టేబుల్స్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామా, వెళ్ళి నీ శౌర్యాన్ని కాపాడుకోమ్మా. పో. అన్నా, కొంచెం తొందరగా వెళ్ళండి అన్నా. అన్నా, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి అన్నా. పుట్టినప్పటి నుంచి ఎలాంటి ప్రేమని నోచుకోక ఒంటరిగా పెరిగాను రామలక్ష్మి. పోయేటప్పుడు కూడా ఒంటరిగానే పోతున్నాను రామలక్ష్మి. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నేనెప్పుడూ చెప్పలేకపోయాను రామలక్ష్మి. కానీ నీ మీద నాకు చచ్చేంత ప్రేమ ఉంది రామలక్ష్మి. నీ సంతోషం కోసం, నువ్వు సంతోషంగా ఉండడం కోసం సంతోషంగా ప్రాణాలు అర్పించేంత ప్రేమ ఉంది రామలక్ష్మి. నీకు ద్రోహం చేసినందుకు నన్ను క్షమించు రామలక్ష్మి. సార్ 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 కళ్ళు తెరవండి సార్. ఏమైంది సార్? సార్ సార్ మిమ్మల్ని సార్. సార్ ఏమైంది సార్? రామలక్ష్మి, శాశ్వతంగా కళ్ళు మూసే ముందు కళ్ళారా నిన్నొక్కసారి చూద్దాం అనుకున్నాను రామలక్ష్మి. నా మనసు అర్థం చేసుకుని వచ్చావా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏమైంది సార్ మీకు? సార్ లేవండి సార్. లేదు రామలక్ష్మి, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్నే కొడతావా? రేయ్, అలా కొట్టేసావేంట్రా? లేకపోతే నన్నే కొడుతుందా? కాళ్ళు చేతులు కట్టిపడేయండ్రా. రేయ్, అమ్మాయి చాలా అందంగా ఉందిరా. కట్టి పడేస్తే కందిపోతుందేమో పాపం. రేయ్, అరిచి గోల చేయడానికి ఈ పిల్ల స్పృహలో కూడా లేదురా. పండగ చేసుకుందామా?
ఆ అమ్మాయితో మీరేం పండగ చేసుకుంటారులే గాని మీరు నేను కలిసి పండగ చేసుకుందాం. సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి, ఉగాది 6 రుచులతో. వచ్చాడ్రా హీరో. ఇప్పుడేంటి, దీన్ని కాపాడటానికి మాతో ఫైట్ చేస్తావా? అసలు ఫైట్ అంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఫైట్ అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఒక్క దెబ్బకి ఇంత మర్యాద ఏంట్రా? ఇది మర్యాద కోసం కాదు. చెప్తే అర్థం కదా? హలో హలో, ఈడు మరీ మొహమాటస్తుల్లా ఉన్నాడు. తెగ మర్యాద ఇచ్చేస్తున్నాడు. హలో లేవండి. హలో మూడోడేడి? ఇంకొక్కసారి నాకు హలో శంకర్ గారు, ఏమైందండి? స్పృహ తప్పిపోయినట్టుంది. పదండి తీసుకెళ్దాం. జాగ్రత్త. తొందరలో ఏదైనా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్దాం శంకర్ గారు. లేదండి, హాస్పిటల్ కొద్దు. ఈ అమ్మాయిని మన ఇంటికి తీసుకెళ్దాం. తను స్పృహలో లేదండి, తనకి ట్రీట్మెంట్ అవసరం. గౌరీ గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీడిక్కడున్నాడేంటండి? అంటే వీడిక్కడ వర్క్ చేస్తున్నాడా? వీడొక పెద్ద ఫ్రాడ్ అని నేను మీకు ఫోటో పంపించాను కదా. అప్పటికే జరిగిపోయింది అక్షర. జరిగిపోయిందా? ఏం జరిగింది చెప్పు అరవింద్. నేనెవరో కలెక్టర్ గారికి తెలిసిపోయాక నువ్వు ఓపెన్ అయిపో. ఇంకా దాయడం దేనికి? పూర్తిగా చెప్పేసి. నేనే దినేష్ నని. నీ ఆస్తులన్నీ నాకే ఇచ్చేశానని చెప్పేసి. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. మోసపోయానని చెప్పేసి. నువ్వన్ని చోట్ల మోసాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతుండొచ్చు, కానీ ఇక్కడ అలా కుదరదు. ముక్కు పిండి వసూలు చేస్తాను. ముప్పు తిప్పలు పెట్టిస్తాను. 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ఎందుకు మేడం? నేనే తప్పు చేశానని నువ్వే ఒప్పుకున్నావు కదా. సాక్ష్యం ఏది? అన్నీ అవే వస్తాయి. ఎలా వస్తాయి మేడం? మీ వారు మీ ఆస్తులన్నీ నా దగ్గర 100 కోట్లకు తాకట్టు పెడితే ఎరా డ్రామాలు ఆడుతున్నావా? డ్రామాలేంటండి? నా దగ్గర మీ వారు 100 కోట్లకు మీ ఆస్తుల్ని తాకట్టు పెట్టి తీసుకున్నారనడానికి ఇదిగోండి వీళ్ళే సాక్ష్యం. ఏమండి తీసుకోలేదా? తీసుకున్నారు కదా, మా కళ్ళారా చూసాం. అరవింద్ తీసుకోలేదనడానికి సాక్ష్యం ఏది? రేయ్, నీకు పుట్టగతులు కూడా ఉండకుండా పోతాయి. ముందు మీరు పోకుండా చూసుకోండి. అలా అనుకునొచ్చి ఇక్కడ చాలా మంది ఆగిపోయారు. నీ పాపాలు పండబట్టే మా దగ్గరకొచ్చావు. ఈ దొంగలు నీతో చేరినంత మాత్రాన నువ్వేం తప్పించుకోలేవు. నేను ఇదే అబద్ధాన్ని నిజం చేసి చూపిస్తా. నేనే నిజాన్ని బయటికి తీసుకొస్తాను. కుదరదక్షరా. బావగారు వారి యావదాస్తిని దినేష్ గారి దగ్గర తాకట్టు పెట్టి 100 కోట్లు తీసుకున్నట్టు మీ వారే స్వయంగా సంతకాలు కూడా చేశారు. అది తెలియక చేశాను అక్షరా.
వీడు రుద్రగారిలా నాతో మాట్లాడాడు అని తెలియక వీణ్ణి నమ్మిచ్చేశాను. నమ్మితేనే కదా అరవింద్ ఎవరినైనా మోసం చేయగలం, నమ్మిస్తేనే చేయగలం. బట్ ఇప్పుడు అలా చెప్పంగా నువ్వు 100 కోట్ల నీ ఆస్తిని నాకు తాకట్టు పెట్టి తీసుకున్నావని చెప్పేస్తాను. రే, నువ్వొకటి మర్చిపోతున్నావు. నువ్వింకా వాంటెడ్ లిస్ట్ లోనే ఉన్నావు. పోలీస్కి కంప్లైంట్ చేస్తే ఇక మేమేం చేయక్కర్లేదు. అలా చేయొచ్చు అనుకుంటే ట్రై చేయండి. ఇంత చేసినోడిని అక్కడి నుంచి ఎలా బయటపడాలో నాకు తెలీదా? ఇంకా నీ ఆటలు సాగవ్రా. అయినా ఒక్క సాక్ష్యం కూడా మీ తరపున లేదు కదా. నేను ఆడిందే ఆట, పాడిందే పాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భలే దెబ్బ కొట్టావు కర్పూరం. మరి ఈ కర్పూరం అంటే ఏమనుకున్నావు? ఇదేంటి మళ్ళీ వస్తుంది? ఏమిటి కర్పూరం, నేను వెళ్ళిపోయానని తెగ చంకలు కొట్టేసుకుంటున్నట్టున్నారు. ఏయ్, నువ్వు వెళ్ళకపోతే అక్కడ మీ బామ్మ ఎక్కడో ఉన్నా మా బామ్మ సంగతి పక్కన పెట్టు. నీ పక్కన ఉండాల్సిన నల్లోడేడి? నల్లోడా? నల్లోడంటే గిరి. అరే గిరి, గిరి గిరి, ఎక్కడ నా కొడుకు? కాకెత్తుకుపోయింది కర్పూరం. హాయ్. ఎవరనుకుంటున్నావే? రాణి కాసిన రంగం ఇక్కడ. మీ వాడు నీ కంటికి కనిపించాలంటే మా బామ్మని వదిలిపెట్టండి. కొట్టు ఫోను. ఫోను. అరే ఏంటి ఫోన్ లేదా? ఇదిగో ఇప్పుడు కొట్టు. ఊరే అల్లుడు. ఏంటత్తా, ఆ రంగం వెళ్ళిపోయిందా? లేదురా, మన గిరిగడికి తల కొరువు పెట్టడానికి ఇదిగో నా ముందే నిలబడుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా మామా, నాకు టీచర్ గారి సపోర్ట్ కూడా ఉంది. మీరిద్దరూ ఒకటైపోయాక నేనేం చేయగలను? నేనే కాదు బాబు, రేపు మీ అమ్మ కూడా సీతతో కలిసిపోతుంది. నా మాట నమ్ము, సీతనేమనుకో. నేను ఊరికే సీతతో జోక్ చేశానమ్మా, గొడవ పడలేదు. జోకా?
అయితే సరే బాబు. అంటే ఇప్పటి వరకు నువ్వు నన్ను ఆట పట్టించావా మామా? మరి సీరియస్ అనుకున్నావా? నీలాంటి అల్లరి పిల్ల ఎవరికైనా నచ్చుతుంది సీత. మా అమ్మ వచ్చాక నిన్ను తప్పకుండా మెచ్చుకుంటుంది. నేను నొచ్చుకున్నాను. నాతోనే జోక్ చేస్తావా? ఇప్పుడు నిన్నేం చేయాలి? ఏమైనా చేయొచ్చు. గట్టిగా హగ్ చేసుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, నీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. మామా నిన్ను హే, నిన్ను హగ్గో కిస్సో ఇవ్వమన్నాను, కొట్టమనలేదు. నా ఇష్టం వచ్చింది చేసుకోమన్నావు కదా, అందుకే కొట్టాను. అయితే ఇప్పుడు నా ఇష్టం వచ్చింది చేస్తాను. మామ ఎవరూ కాదు, స్వయాన మన బావ, మన మేనత్త సుమతి అత్తయ్య కొడుకు. మనం బావకు ముద్దుల మరదళ్ళం. బావకు సిటీలో ఉద్యోగం గురించి చెప్పు. త్వరగా ఇద్దరు సిటీకి రండి. సీత ఇంటి మేనకోడలు అని తెలిసాక మహాలక్ష్మి గారి రియాక్షన్ ఎలా ఉందో ఓసారి సీతకి ఫోన్ చేసి అడగాలి. ఈ టైంలో ఎవరు సీత? మా అక్క మామ. ఇప్పుడెందుకు కాల్ చేసింది? నాకేం తెలుసు. మంచి మూడ్ డిస్టర్బ్ చేసేసింది. సర్లే, నువ్వు మాట్లాడుతుండు, నేను కిందకి వెళ్ళొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రండి, పంతులు గారు పీటల మీద కూర్చోమంటున్నారు. ఒక్క నిమిషం కృష్ణ. పంతులు గారు, వ్రతానికి ఇంకా ఎంత టైం ఉంది? ఓ 10 నిమిషాలు ఉంది బాబు. ఒక 2 నిమిషాలు నా భార్యతో మాట్లాడొచ్చా? మాట్లాడుకోండి. వ్రతం అయ్యాక మాట్లాడొచ్చు కదా రాధా. ఇప్పుడే మాట్లాడాలి నాన్న. పర్వాలేదు మావయ్య గారు, టైం ఉందని పంతులు గారు చెప్పారు కదా. చెప్పండి రాధా గారు, నాతో ఏం మాట్లాడాలి? మనం భార్యాభర్తలం. మనం కలిసి వ్రతం చేస్తే మనకి అందరికీ మంచి జరుగుతుంది, అంతేగా? అవునండి. సరే, నీతో కలిసి పీటల మీద కూర్చుని వ్రతం చేస్తాను. నేను చెప్పింది చేస్తావా? ఏం చేయాలండి? ఈ వ్రతం వరకే నేను నీ భర్తను.
అయ్యాక నీకు నాకు ఏ సంబంధం ఉండకూడదు. నన్ను నా ఇంటిని వదిలి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాలి. జీవితంలో మళ్ళీ నా ఇంటికి రాకూడదు, నా కంటికి కనిపించకూడదు. అందుకు నువ్వు ఒప్పుకుంటే వెంటనే నీతో కలిసి వ్రతంలో కూర్చుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రక్క ఘన విజయాన్ని సంబరంగా చేసుకునివ్వండి. పెద్దత్తయ్య గారి ఆత్మని అరెస్ట్ చేయలేరు కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది. లేదంటే హత్య చేసిందని అరెస్ట్ చేసేవాళ్ళు కదా. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ. నమ్ముకున్న వాళ్ళని రక్షించడం, వమ్ము చేసిన వాళ్ళని తొలగించడం దేవుళ్ళు చేసే పని. కరెక్ట్. ఏ రాక్షసుణ్ణి చంపారు అని ఏ దేవుణ్ణి అరెస్ట్ చేశారో చెప్పండి. గాయత్రి అత్తయ్య కూడా దేవతే, తననెవరూ బంధించలేరు. ముంచే మాట చెప్పితివి. మంచి మాట అనాలి సోనాజీ. హా హా అచ్చి బాత్. దీపం వెలిగించకుండా ఉన్నారంటమ్మా. అతిథి దేవో భవ అంటారు కదా బాబాయ్. ఇవాళ ఈ ఇంటికి గెస్ట్ గా వచ్చిన సోనాలి గారి చేత దీపారాధన చేయిద్దాం. మీవి మూతులు చూసుకుంటే టైం ఖతం అవుతుంది సోనా ఆంటీ. బెంగాల్ బంగారం ముందుకొచ్చి దీపం వెలిగించాలి. ఆవో ఆవో ఆవో. అమ్మా అలాగనకూడదు, ఏ అనాలి. ఏదో ఒకటి బాబాయ్ తగలబెట్టడానికి. నాకీ మంట పెడతారా? చచ్చా, అలా ఎందుకు అనుకుంటారు? అగ్గిపుల్ల తీసుకుని మిమ్మల్ని దీపం వెలిగించమంటున్నారు. బిజినెస్ చేయడానికి వస్తే మీ మర్యాదలు నాకు పుల్ల పెడుతున్నాయి. మీకు పుల్ల పెట్టట్లేదు, అగ్గి పుల్ల తీసుకోమని ఇస్తున్నారు. ఇవ్వక ముందు నీ చేతిలో ఉన్న పుల్ల ఇటీ సోనా. దాన్ని పట్టుకొని దీపారాధన ఎలా చేస్తావు? నీది పట్టుకోలేదు. నా దగ్గర కర్ర ఎక్కడ ఉందమ్మా పట్టుకోవడానికి? బాబాయ్ మీరు పట్టుకోలేరు అని చెప్తోంది. ఓ, నేనేమన్నా చిన్నపిల్లనా పట్టుకోలేక పారాడానికి? ఇటు చిన్న పిల్లలే జాగ్రత్తగా పెట్టుకుంటారు. పాపా నువ్వు పెట్టుకో. సభాష్ గంటలమ్మ, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావు. గాయత్రి పాపని దారి మళ్లించబోతున్నావన్నమాట. నా కొడుకు రక్తపుంజిని చంపేసిన గాయత్రీదేవి ఎక్కడున్నా వదిలిపెట్టను. తన ఆత్మ ఏ దేహాన్ని ఆశ్రయించిందో దాన్ని ఇదే కత్తితో వేరు చెయ్యకపోతే నా పేరు గంటలమ్మే కాదు. అమ్మా! అయ్యో, ఏమైంది మీకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్ద బొట్టమ్మకి నా గురించి బాగా తెలుసు. తేడా వస్తే ప్రాణాలు తీయడానికైనా వెనకాడను అని. మంచి చేద్దామని తనంత కష్టపడి తీసుకొచ్చింది చెల్లి. నాకు అర్థమైందక్కా. సుమనా, నువ్వు ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. నేను అనుకున్నాను. మీ ఇద్దరి మధ్య ఫస్ట్ టైం సింక్ లేదక్కాయ్. వదినా, అందరం ఒక మాట మీదుంటే నువ్వొక్కదానివే ఇంకో దారిలో వెళ్తానంటున్నావు. తల్లికే లేని బాధ నాకెందుకు? సుమన ఇష్టం. నేను వద్దు అన్నాక తను అదే చేస్తానంటే నాకు అమర్యాదగా ఉంటుంది. తనిష్టం. ఆ పాలిటివ్ పెద్ద బొట్టమ్మా తీసుకో సుమనా. తాగించాలనుకుంటే పాలబుడ్డి తీసుకునిరా. నేను తీసుకొస్తాను. పర్వాలేదక్కా. కాటన్ అయినా తీసుకొస్తాను చెల్లి. పాలల్లో ముంచి ఒళ్ళంతా అద్దితే పాపలో మార్పు కనిపిస్తుంది కదా. కాటన్ సరిపోదక్కా, పెద్ద తువ్వాలే తీసుకురండి. సుమ్నా, స్నానం చేయించాలనుకున్నావా? పాప కాదు బావగారు, ఈ పాలను తీసుకొచ్చిన పెద్ద బొట్టమ్మకే పాలాభిషేకం. సుమ్నా, ఏయ్ సుమనమ్మ, సుమన, అయ్యయ్యో, అలా కొట్టేసావేంటే పాలని? గిన్నెతో కొట్టలేదు, సంతోషించండి, లేదంటే ముక్కు పగిలేది. నీ చెంప పగులుతుంది. ఆగు నైని. నీ కోపానికి నీ చెల్లెలు బలి అవ్వకూడదు. దీని సంగతి నేను చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేది? పోయిక నుంచి. పోతాను. ఇక్కడి నుంచి వెళ్లే ముందు నిన్ను శపించే పోతాను. ఏ బిడ్డ కోసమైతే వేణుగోపాల స్వామి వారికి అభిషేకం చేసిన పాలని తీసుకొచ్చానో అదే పాలని నువ్వు నేలపాలు చేశావు. కింద పారబోయలేదు, నీ మొహం మీదే కొట్టాను. నోర్మయ్, ఎంత పొగరుంటే అలా చేస్తావు నువ్వు? బాబు, నేను చెప్తున్నాను కదా, ఆ పసిబిడ్డ కాళ్ళు కాలిపోయి ఎలా తయారయ్యాయో నీ భార్య పాదాలు కూడా మాడి మసిలా తయారవ్వకపోతే నా పేరు నాగులమ్మే కాదు, నాది నాగజాతే కాదు. ఇదే నా శాపం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది సంయుక్త? ఏంటి తినకుండా ఆలోచిస్తున్నావు? నాకు నిన్నటి నుంచి ఇండియా ఫుడ్ పెద్దగా నచ్చట్లేదు ఆంటీ. కారం తక్కువ ఉంటే ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఉప్పు తక్కువగా ఉంటే కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఫుడ్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఒకసారి టేస్ట్ చేస్తేనే కదా తెలిసేది. ఎగ్జాక్ట్లీ ఆంటీ, భలే చెప్పారు. ఓకే, ఐల్ ట్రై. ఏంటలా ఆగిపోయావు? ఇండియన్ ఫుడ్ గొంతు దిగట్లేదా? ఇండియన్ ఫుడ్ గొంతులో దిగటం కాదు, నాలుగు మెదను టేస్ట్ బడ్స్ పులకరించిపోయాయి.
ఆంటీ. ఇంతకీ ఎవరు కుక్ చేశారు? నేనేనమ్మా. వావ్! ఇంట్లో పని మనుషులంటే కూడా మీరు వంట చేశారా? అందరికీ చేయనమ్మా. అయిన వాళ్ళు అనిపించినప్పుడు ఖచ్చితంగా చెయ్యకుండా ఆగను. నేను మీకు ఆయన దానిలా అనిపిస్తున్నానా ఆంటీ? చెప్పాను కదమ్మా, సాక్షాత్తు నా కోడలే నా ముందు కూర్చున్నట్లు అనిపిస్తోంది. కూర్చున్నది నీ కోడలే పెద్దమ్మా. నిజానికి అయిన దానివి అనే కంటే అంతకన్నా మించిన దానివి అంటే ఇంకా బావుంటుంది. నా అత్తగారు నాతో ఎలా ఉండాలనుకున్నానో ఇప్పుడు మీరు అలా ఉన్నారు అత్తయ్య గారు. అప్పుడు మీ అభిమానాన్ని అందుకోలేకపోయాను. ఇప్పుడు అందుకున్నామంటే పరిస్థితులు కట్టిన అడ్డుగోడ వెనక ఆగిపోతున్నాను. ఈ పాలకూర పప్పు వేసుకో, చాలా బాగుంటుంది. ఇదంటే మా కోడలికి చాలా ఇష్టం. అక్క, నీ చేదస్తం కాకపోతే ఈ అమ్మాయి లక్ష్మి పోలికలతో ఉంది అంతే. లక్ష్మి అలవాట్లు అభిరుచులు కూడా తినకుండాలని రూల్ లేదు కదా. అయ్యో ఆంటీ, నాకు కొంచెం పాలకూర పప్పు అంటే చాలా ఇష్టం. చూసావా దేవయాని, సంయుక్త కూడా మన కోడల అభిరుచులే ఉన్నాయి. అరవిందా, తను ఎంత మన కోడల్లా ఉన్నా తను నిజంగా కోడలైపోదు కదా? పర్వాలేదు అంకుల్, నన్ను మీ కోడలే అనుకోండి. ఇంకా నయం, కోడలని పిలవమనలేదు. నన్ను కోడలు అని పిలవాల్సిన అవసరం లేదు. ఆంటీ వాళ్ళ ఆనందం కోసం లక్ష్మి అని పిలిచినా చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ నాన్నగారిని కూడా అడిగిస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడే ఫోన్ చేస్తాను. హాయ్ అమ్మా. హాయ్ డాడ్. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను డాడ్. హౌ ఇస్ యువర్ హెల్త్? ఇప్పుడు ఎలా ఉంది? నౌ ఐ యామ్ లిటిల్ బెటర్ అమ్మా. ఇంతకీ నువ్వెక్కడున్నావమ్మా? మిత్రానందన్ అని వైజాగ్ లోని ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి లంచ్ కి పిలిచాడు, అక్కడికే వచ్చాను. ఓ, దట్స్ గ్రేట్. డాడ్, ఈవిడ మిత్రానందన్ గారి మదర్ అరవింద గారు. నమస్తే అండి. ఓ, నమస్కారం అండి. ఈయన ఫాదర్ జయదేవ్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అది సరే కానీ డాడ్, ఒక చిన్న చిక్కు ప్రశ్న వచ్చింది, ఒక సమాధానం కావాలి. ఏంటమ్మా? డాడ్, అక్కడ బ్లూ సారీ కట్టుకుంది కదా, తన పేరు మనీషా. నాతో పాటు కాలేజ్ లో చదువుకుంది. తానే ఆ విషయం గుర్తు చేసుకుని నాతో చెప్పింది. తాను కూడా వీళ్ళింట్లోనే ఉంటుంది. వీళ్ళందరితో పాటు నాన్న కూడా ఇక్కడే ఉండిపోమని ఒక్కటే గొడవ. నన్ను ఏం చేయమంటారు డాడ్? ఇది నీకు ఒక మంచి అవకాశం అమ్మా. నేను కూడా అదే అనుకుంటున్నాను డాడ్. అవకాశమా? అవకాశం ఏంటండి? ఏం లేదమ్మా, తనకి ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. పైగా ఇలా అందరి బంధువులతో కలిసి ఉండటం అంటే ఇంకా ఇష్టం. ఈ రెండు కోరికలు అమెరికాలో తనకి తీరలేదు. కనీసం ఇప్పుడైనా తన కోరిక తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అలా అయితే మీ అమ్మాయి మా ఇంట్లో ఉండడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు? నాకెలాంటి అభ్యంతరం లేదండి. పైగా ఒక్కతే ఆ బంగ్లాలో ఉండేదానికన్నా మీ అందరితో కలిసిమెలిసి ఉంటే
నాకు కూడా నిశ్చింతగా ఉంటుంది. సార్, మీరు ఒప్పుకున్నట్టే కదా? ఒప్పుకున్నట్టేనండి. అలాగే. అమ్మా, నేను నీకు చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయా? నువ్వు నీ జీవితంలో ఓడిపోకూడదు. ఎత్తు పల్లాల్ని దాటుకొని నీ గమ్యం నువ్వు చేరుకోవాలి. నీ నుంచి దూరమైనవన్నీ మళ్ళీ నువ్వు అందుకోవాలి. అర్థమైందా? అందుకే కదా డాడ్ ఇక్కడికి వచ్చాను. అందుకే కదా ఇండియాకి వచ్చాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ డాడ్. బాయ్. బాయ్ బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.